హరియాం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమః. నమో గోవిందరాజస్వామి నమః. ప్రియ భాగవద్భక్తులారా, ఈరోజు మనం శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం జగద్గిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం అన్నది 3 విషయాలు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజు, సూర్యుడు మకర సంక్రమణ నుంచి వచ్చిన రోజు మనము వైకుంఠ ఏకాదశిగా చేసుకుంటాం. ఇన్ని ఏకాదశులు ఉన్నాయి కదా గురువు గారు, అనగా ప్రతి నెలలో 2 ఏకాదశులు, సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి కదా, మరి ఈ వైకుంఠ ఏకాదశికే ప్రత్యేకమైన స్థానం ఎందుకు ఉంది అనగా, స్వామివారు మూలోకాలతో పాటు భూలోకంలో నివసిస్తున్నటువంటి మానవులకు ఉత్తమోగతులు లభించాలని, అనగా కరి ప్రభావం తగ్గి దారిద్ర్యములు తగ్గి అంతా మంచిగా ఉండాలని చెప్పి ఉత్తరాద్వారం దర్శనము కల్పిస్తారంటే స్వామివారు. అందుకే ఈరోజు భక్తులెల్లరూ ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. మామూలు సమయంలో అయితే మనం స్వామివారి ఆలయ ఎదురుగా ఉన్న ద్వారం నుంచి, డోర్ నుంచి, ఆ రాజమార్గం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటాం. కానీ ఈసారి ప్రత్యేకంగా ఇప్పుడు గోవిందరాజస్వామి దేవాలయం గురించి మాట్లాడుకుంటే, సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు కాబట్టి స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు చూసి నమస్కరించుకునే భాగ్యం కలుగుతుంది మనకి. మరి స్వామి ఈ ఏకాదశిని ముక్కోకటి ఏకాదశిని ఎందుకు పిలుస్తూ ఉంటారు? సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడు గరుడ వాహనం ఎక్కి చతుర్భుజాలు అనగా 4 భుజాలు, శంఖము, చక్రము, గదము, పద్మము అనగా పువ్వు, గద, శంఖం, చక్రం పట్టుకొని ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చేసారంట. అనగా శ్రీరంగం కానీ ఇలాంటి పవిత్ర క్షేత్రాలు మన గోవిందరాజస్వామి దేవాలయానికి స్వామివారు ఇచ్చేశారనమాట. అందుకే స్వామివారు 3 కోట్ల దేవతామలతో మనని ఆశీర్వదించడానికి భూలోకానికి వచ్చేశారు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అనగా 2025 2025 డిసెంబర్ 30 రోజు వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తులెల్లరూ, సమస్త హైందవ మిత్రులు, సనాతన ధర్మాన్ని పాటించేవారు భూలోకంలో అనగా గ్లోబల్గా ఏ దేశంలో ఉన్నా సరే ఉదయాన్నే లేచి 5 నుంచి 6 లోపే లేచి తలస్నానం ఆచరించుకొని కొత్త వస్త్రాలు అనగా కొత్త బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్ చేసుకోవాలని కాదు, ఉతికిన బట్టలు వేసుకొని దగ్గరలో ఉన్న దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించాలి. ఎలాంటి దేవాలయాలు సందర్శించాలి? ముఖ్యంగా ఇది వైష్ణవాధీనమైన పండుగ కనుక శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ప్రతి దేవాలయాన్ని సందర్శించుకోవాలి. ఏ సమయంలో సందర్శించుకోవచ్చు, ఏ సమయంలో అయినా సందర్శించుకోవచ్చు. కానీ భక్తులెల్లరూ స్వామివారికి ప్రీతికరమైన అభిషేకాలు అనగా పంచామృత అభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటివి లేదా నారికేల అభిషేకం లాంటివి చేయించుకుంటే వీరికి రాబోయే జన్మలలో ఉన్న దోషాలు కూడా తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణహితి. ఈ అభిషేకాలు ఎప్పుడు చేస్తారు? ఉదయం 6 లోపు 5:30 లోపే ప్రతి వైష్ణవ దేవాలయాల్లో జరిగిపోతాయి. కాబట్టి భక్తులెల్లరూ అట్టి అభిషేకాలకు వెళ్ళడానికి ప్రయత్నించారు. స్వామి అనుకోని ప్రాబ్లం వల్ల, సమస్య వల్ల నేను అభిషేకానికి వెళ్ళలేకపోయాను, ఏం చేయగలను? చక్కగా మీకు తగిన అనుకూలమైన సమయానికి, ముఖ్యంగా వీలు ఉంటే భోజనాది కార్యక్రమాలు చేసుకోకుండా దేవాలయాలు సందర్శించి స్వామివారికి తులసి దళాన్ని సమర్పించాలి. తులసి దళాన్ని పక్కవారి ఇంట్లో నుంచి కానీ దొంగతనం చేయడం, గుళ్ళో ఉన్న తులసి దళాలు తెంపుకొని రావడం లాంటివి చేయకూడదు. మనం ఇంట్లో ఉన్న తులసి దళం కానీ మార్కెట్లో ఎక్కడైనా లభ్యమైతే అక్కడ ఉన్న తులసి దళాలను తీసుకొచ్చి ఆ గోవిందరాజస్వామికి, లక్ష్మీనారాయణకి సమర్పించుకోవడం ద్వారా మనకున్న అనేక దారిద్ర సమస్యలు బయటపడతాం. ఇంకేం చేయొచ్చు స్వామి? ఈరోజు వైకుంఠ ఏకాదశి వైష్ణవులకు చాలా ఉత్తమమైన రోజు. ఈ ఏకాదశి, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే 30 సంవత్సరాలు ఏకాదశి వ్రతం చేసినంత, ఉపవాసం చేసినంత పుణ్యఫలితం కలుగుతుందని పురాణోక్తి. ఏ విధంగా ఉపవాసం చేయాలి? భక్తులు చాలామంది ఉదయాన్నే లేచి టిఫిన్ చేసేసి, మధ్యాహ్నం భోజనం చేసేసి, రాత్రిపూట పాలు పండ్లు తాగేసి చక్కగా ఉపవాసం చేశాను, ఇక రాత్రి పూట జాగరణ చేయాలి కదా వైకుంఠ ఏకాదశి రోజు అని చెప్పి
4-5 సినిమాలకి వెళ్ళిపోవడము, నెట్ఫ్లిక్స్లో అక్కడ ఇక్కడ వెబ్ సిరీస్లు చూసుకోవడం లాంటివి చేయకూడదు. దానికంటే చేయకుండా డైరెక్ట్ దైవాలయాన్ని సందర్శించుకొని దేవుడికి దండం పెట్టుకొని ఊరుకోవడం చాలా మంచిది. ఉపవాసం చేసే భక్తులు కొన్ని నియమాలు పాటించాలి. ఎలాంటి నియమాలంటే, వారి ఆరోగ్య స్థిమితంగా ఉండేంత మాత్రమే ఆహారం భుజించాలి. అనగా ఉదయం కొద్దిగా పాలు తీసుకోండి, లేకపోతే టీ తీసుకోండి, మధ్యాహ్నానికో సాయంత్రం కొద్దిగా భోజనము టిఫిన్ లాంటివి చేయండి. మిగతా సమయంలో ఏమీ తాకూడదు, తినకూడదు. తర్వాత ఏం చేయాలి? సాయంత్రం ఉపవాస విరమణ సమయానికి దేవాలయాన్ని సందర్శించి ఆగమానుసారము తీర్థ ప్రసాదాలు స్వామివారి దగ్గర స్వీకరించుకొని ఉపవాస విరమణ చేసుకోవచ్చు. జాగరణ చేసే భక్తులు ముఖ్యంగా భజనలలో పాల్గొనాలని, లేదా ఓం నమో నారాయణ 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 అనుకుంటూ జపం చేసుకోవాలి తప్ప వెబ్ సిరీస్లు, సినిమాలు, నికృష్టమైన అటువంటి సినిమాలు అటువంటివి కాకుండా మంచిగా దైవీకృతమైనటువంటి సినిమాలు, భక్తపరాలైనటువంటి సినిమాలు చూసుకుంటూ స్వామివారి యొక్క నామం జపిస్తూ ఉండాలి. ఈరోజు ఉపవాసం ఉండే భక్తులు వీలానుసారం కాకుండా శక్తానుసారము నిరంతరము నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న నామాలు నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రతిఫలము మీ సంతానంతో కాకుండా మీ వంశాభివృద్ధికి చాలా దోహదం పడుతూ ఉంది. ఇవంటే చక్కగా ఉన్నాయి గురువు గారు, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నేను స్వామివారికి ఇంకా విశేషమైన సేవలు చేయాలనుకుంటున్నాను, ఏం చేయగలము అని చెప్పి కొంతమంది భక్తులకు సందేహం వస్తూ ఉంటుంది. అటువంటి భక్తులు మన గోవిందరాజస్వామి దేవాలయంలో ఆ రోజు విశ్వక్సేన యాగం జరుగుతుంది, అట్టి యాగంలో పాల్గొనవచ్చు. లేని పక్షంలో మీ సమీపంలో ఉన్న వైష్ణవ దేవాలయాలు కానీ, విష్ణు దేవాలయాల్లో అన్నసంతర్పణ కార్యక్రమాలు కానీ, ప్రసాద వితరణ కార్యక్రమాలు చేయించండి. తద్వారా మీకున్న కష్టాలే కాదు, మీ వంశం కూడా ఎక్కడ లేని స్థానానికి వెళ్ళి నిలబడుతూ ఉంటారు. కాబట్టి భక్తులెల్లరూ ఈ వైకుంఠ ఏకాదశి పరమ ప్రత్యేకమైన రోజు కాబట్టి, ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని భూలోకానికి వచ్చేస్తారు. కాబట్టి మనం ఉత్తరద్వారం ద్వారా సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడైన గోవిందరాజస్వామిని దర్శించుకుందాం. ఆ స్వామి యొక్క సేవలో పాల్గొందాము. స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని ఆ స్వామి అనుగ్రహం వల్ల నిరంతరం ఆ స్వామి యొక్క సేవలో తరిస్తూ విష్ణుపురం చేరుదాం. జై బోలో లక్ష్మీ నారాయణ భగవానికి జై. జై శ్రీమన్నారాయణ. శుభం.